అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎన్ని తిన్నా తినాలనిపించే కరకరలాడే చక్రాల రెసిపీ చూపిస్తాను. బయట బోల్డంత డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా, ఇంట్లోనే ఇంత ఈజీగా చేయొచ్చని మీకు తెలిస్తే ఇంకెప్పుడు బయట కొనరు. చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ కరకరలాడే చక్రాల కోసం మిక్సీ జార్లోకి పావు కప్పు వరకు పుట్నాల పప్పులు వేసుకొని, స్పైసీకి తగ్గట్టుగా 6-7 వరకు ఎండుమిర్చి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోండి. 2 కప్పుల బియ్యం పిండికి పావు కప్పు వరకు పుట్నాల పప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ క్వాంటిటీలో వేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి చక్రాలు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని ఇందులో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు వాము, 1 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్, దీన్ని బ్లాక్ జీలకర్ర అని కూడా అంటారండి. దాన్ని ఉంటే వేసుకోండి, లేదంటే నువ్వులు వేసేసుకోండి. నెక్స్ట్ 3 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఫస్ట్ కలుపుకోవాలి. మీరు కలోంజీ సీడ్స్ లేకపోతే మాత్రం నువ్వులు వేసుకోండి. కలోంజీ సీడ్స్ ఉంటే కలోంజీ సీడ్స్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇవి చల్ల వాటరేనండి, కాచాల్సిన పని లేదు. నార్మల్ వాటరే వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువ లూజ్గా కలిపారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. గట్టిగా కలిపామనుకోండి గుల్లగా రాకుండా గట్టిగా వస్తాయి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయి. ఇక్కడే జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. చూశారు కదా, నేను ఇలా వేలుతో ఒత్తి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఇలా కలిపేసుకున్నాక కొంచెం పిండిని తీసుకొని మురుకుల గొట్టంలోకి పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 హోలు చక్రం ఉండేది తీసుకుంటున్నాను, స్టార్ది. మీకు ఇష్టమండి ఏదైనా వేసుకోవచ్చు. మరి చిన్న హోల్స్ ఉండేది తీసుకుంటే వాము జీలకర్ర వేసాం కాబట్టి దిగదు. మీరు చిన్న హోల్స్ తీసుకునేటట్టయితే మిక్సీ పట్టుకొని తీసుకోండి వాము. ఇలా నేనైతే చక్రాలు వేస్తున్నాను కాబట్టి 1 స్టార్ ఉన్న హోల్ తీసుకొని ఏదైనా కవర్ మీద కానీ లేదంటే క్లాత్ మీద కానీ ఇలా చక్రాల్లాగా ఒత్తుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మనం ఎవరికైనా ఇచ్చామంటే ఇంట్లో బయట నుంచి కొనుక్కొని వచ్చారేమో అనుకుంటారు, అంత టేస్టీగా వస్తాయి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఒక్కసారి ట్రై చేసి చూశారంటే బయట కొనరు, ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటారు. ఇలా మనకి క్లాత్లో ఎన్ని పడతాయో అన్ని ఫస్ట్ ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఆర్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఆయిల్ లైన్ పడితే అని వేసేసుకొని వేసిన వెంటనే కదపకుండా కొంచెం సెట్ అయ్యాక టర్న్ చేసుకుంటూ ఈ నురగ వస్తుంది కదా, నురగ ఆగిపోయే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి మనకి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వవండి. కలర్ చేంజ్ అయ్యాయంటే మాడిపోతాయి. చూసుకుంటూ నురగ రావడం ఆగిపోతూనే జాగ్రత్తగా తీసేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి. చూశారు కదా, ఆల్మోస్ట్ నురగంతా తగ్గిపోయింది. ఇలా వచ్చినప్పుడు తీసేసుకోవడమే. వీడియో చూసి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో కామెంట్లో నాకు చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.